హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మీకోసం ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను. అదేంటో చెప్పేనా? ఇది ఒక అందమైన కలల కథ. ఒక చిన్న గ్రామంలో అన్వి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిలో ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోతే ప్రతిరోజు ఒక అందమైన లోకం కనపడేది. ఒక రాత్రి ఆమెకు అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె రంగుల రాజ్యంలో ఉంది. అక్కడ చెట్లు, ఆకులు అన్నీ బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్నాయి. పువ్వులు పాటలు పాడుతూ, పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ రాజ్యంలో ఒక చిన్న గగన మహల్ ఉండేది. అందులో ఒక జ్ఞానవంతుడైన కలల రాజు ఉండేవాడు. అన్వి దగ్గరకు రాగానే కలల రాజు నవ్వుతూ అన్నాడు, ఇది ఒక కలల లోకం. ఇక్కడ నీ హృదయానికి నచ్చిందే జరుగుతుంది. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, మంచి మనసు కలిగిన వాళ్ళకి ఈ కళ నిజమవుతుంది అని చెప్పాడు. అన్వి అక్కడ స్వేచ్ఛగా ఆడుకుంది, మబ్బుల మధ్య ఊగిసలాడింది, నక్షత్రాల మధ్య దూకింది, చంద్రునితో మాట్లాడింది. కానీ చివరకు కలల రాజు ఒక బంగారు పువ్వు ఇచ్చి ఏమన్నాడంటే, ఈ బంగారు పువ్వు నీ మంచితనానికి గుర్తు. నీ కలలు నిజం కావాలంటే ఎప్పుడు నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచు అని చెప్పాడు. ఆ వెంటనే ఆమె కళ్ళు తెరిచింది. పక్కనే ఆ బంగారు పువ్వు నిజంగానే ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి అన్వి ఎప్పుడు తన కలలకు, మనసుకి విలువనిచ్చి మంచితనంగా జీవించింది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. గుడ్ నైట్.